నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ఝాన్సీ చైనా మరో కొత్త కుట్రకు తెరలేపిందా భారత్ పై చైనా వాటర్ బాంబ్ ప్రయోగం భారత్ సరిహద్దుల్లో చైనా భారీ జల ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్న చైనా ఈ ప్రాజెక్టు దాదాపు $137 బిలియన్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం 5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని చైనా నిర్ణయం భారత్ పై అక్కుస్తోనే చైనా మరో కుట్ర పన్ననుందా భారత్ పట్ల చైనా ఇంకా వక్రబుద్ధిని ప్రదర్శిస్తుందా వాటర్ బాంబుతో భారత్ లో అసలేం జరుగుతోంది చైనా వరదల రూపంలో భారత్ పై యుద్ధం చైనా కుయుక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది భారత్ పట్ల చైనా వక్రబుద్ధిని ప్రదర్శించడం కుట్రలకు పాల్పడటం కొత్తేమీ కాదు ఒక పక్క భారత్ తో చైనా సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని చెప్తూనే మరోపక్క వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంటుంది తాజాగా చైనా మరో కొత్త కుట్రకు తెరలేపిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది భారత్ తో సరిహద్దుల్లో చైనా మరో భారీ కుట్రకు తెరలేపింది చైనా భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం కడుతున్నట్లు ఇటీవలే ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చైనా భారత్ పై మరోసారి బిగ్ స్కెచ్ వేసింది ఈసారి మిలిటరీతో కాదు నీటితో ఉద్రిక్తతలను పెంచేందుకు సిద్ధమవుతోంది ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖాండు ప్రస్తావించారు కాగా ఆ ప్రాజెక్టు భారత్ కు ముప్పుగా మారనుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చైనా భారత్ పై వాటర్ బాంబును ఉపయోగించే అవకాశం ఉందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం చైనాకు ధీటుగా భారత్ లో కూడా ఒక డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు దీంతో చైనా డ్యాం విషయంలో భారత్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చైనా టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ఆనకట్టను నిర్మిస్తుండటం భారత్కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండు ఈ ప్రాజెక్టును వాటర్ బాంబుగా అభివర్ణించారు చైనా సైనిక ముప్పు కంటే ఈ ఆనకట్టే ప్రమాదకరమని హెచ్చరించారు ఈ ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక విషయంలోకి వెళితే టిబెట్లో యార్లెన్ జాంగ్బూ రివర్ పిలువబడే బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ అస్సాంల గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది చైనా ఈ ఆనకట్టతో నదీ ప్రవాహాన్ని నియంత్రించగలదు ఇక వర్షాకాలంలో నదికి భారీ వరదలొచ్చినప్పుడు చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న భారత ప్రాంతాలు ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ బెల్ట్ అస్సాం తీవ్రంగా ముంపునకు గురవుతాయి దీనివల్ల లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ ఆనకట్ట వల్ల సియాంగ్ బ్రహ్మపుత్ర నదులు ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని ఖాండు ఆందోళన వ్యక్తం చేశారు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో మెగా డ్యాం ను చైనా నిర్మిస్తుందని ఆ రాష్ట్ర సీఎం పేమా ఖాండు ఆందోళన వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఆ వాటర్ బాంబ్ పేలనుందని అన్నారు నిజానికి భారత్ కు చైనా సైనిక ముప్పు కంటే ఇది పెద్ద సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాన్ని పేమా ఖాండు బయటపెట్టారు యార్లన్ జాంగ్బో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టును చైనా నిర్మిస్తుంది దీనికి ముఖ్య కారణం చైనా ఆ డ్యాం కు సంబంధించి ఎలాంటి సమాచారం భారత్ కు సమర్పించకపోవడమే అవును రెండు దేశాల మధ్య ఒక దేశం డ్యాం నిర్మిస్తుంది అంటే ఖచ్చితంగా డ్యాం నిర్మిస్తున్న దేశం ఆ డ్యాం వల్ల ప్రభావితమయ్యే దేశం పూర్తి సమాచారం ఇచ్చుకోవాలి వాటినే అంతర్జాతీయ ఒప్పందాలు సంతకాలు అంటారు పైగా చైనా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్జాతీయ జల ఒప్పందంపై ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు భారత్ చైనా సరిహద్దు దేశాలు భారత్లోని 5 రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అలాగే భారత్ చైనా మధ్య దాదాపు 3488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలొచ్చే ప్రాంతాలు
కాగా చైనా భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న భౌగోళికంగా సున్నితమైన ప్రాంతంలో ఈ డ్యాం నిర్మాణం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ ఆనకట్ట కూలిపోతే దిగువన ఉన్న ప్రాంతాలకు ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన నీటి అవసరాలు, వరద నియంత్రణ కోసం అరుణాచల్ ప్రదేశ్లో ఒక ప్రాజెక్టును నిర్మించే ఆలోచనలో ఉంది. చైనా నిర్మించే ఈ డ్యాం ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. $137 బిలియన్ ఈ డ్యాంను నిర్మిస్తోంది. ఈ డ్యాం ద్వారా 60,000 మెగావాట్ల హైడ్రో పవర్ ను ఉత్పత్తి చేయనుంది చైనా. ఈ డ్యాం ను భారత్ కు సరిహద్దుల్లో నిర్మిస్తోంది. యార్లాంగ్ సాంగ్బో నది చైనాని దాటి భారత్ లోకి అడుగుపెట్టగానే బ్రహ్మపుత్ర నదిగా రూపాంతరం చెందుతుంది. మరి చైనా చేపట్టిన ఈ డ్యాం నిర్మాణంపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా దీన్ని చైనా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టును అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు టిక్కింగ్ టైం బాంబ్ అని అభివర్ణించారు.